మహాశివుడిని అభిషేక ప్రియుడు అంటారని అందరికీ తెలిసిందే. కాని శివలింగానికి నిత్యం అభిషేకం చేయడం వెనుక సైన్స్కు కూడా అంతుచిక్కని రహస్యాలున్నాయి. సాధారణంగా మనం విగ్రహాలకు పూజలు చేస్తాం, కాని శివలింగానికి మాత్రం నిరంతరం నీరు లేదా పాలు వంటి ద్రవాలతో అభిషేకం చేస్తూనే ఉంటాం. దానికి ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు చాలా ఉన్నాయి. సముద్రమథనం సమయంలో పుట్టిన హాలాహలాన్ని మింగినప్పుడు శివుని శరీరంలో అమితమైన వేడి ఉత్పన్నమైంది. ఆ వేడిని తగ్గించి శివునికి ఉపశమనం కలిగించడానికి దేవతలందరూ గంగమ్మను ప్రార్థించి శివుడికి అభిషేకం చేస్తారు. ఆ సాంప్రదాయమే నేటికీ కొనసాగుతోంది. అయితే శివలింగాకారం అధిక మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది. నిరంతరం శక్తిని విడుదల చేసే శివలింగం వేడెక్కకుండా ఉండేందుకు ఆ శక్తిని సమతుల్యం చేయడానికి నిరంతరం నీటిని ధారగా పోస్తారు. అందుకే శివలింగం పైన అభిషేక పాత్ర వేలాడుతూ చుక్కలు చుక్కలుగా నీటిని కురిపిస్తూ ఉంటుంది. శివలింగానికి అభిషేకం చేసే సమయంలో మనలోని కోపం, అహంకారం, అసూయ వంటి మాలిన్యాలను శివునికి అప్పగించి మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే మార్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. శివలింగానికి అభిషేకం చేసిన నీరు వెళ్లే దారిని దాటకూడదని అంటారు. ఎందుకంటే ఆ నీరు అత్యంత శక్తివంతమైనదని భావిస్తారు.